హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ సెషన్లో మనం త్రిశూల్ 10 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకేనా? యథావిధిగా ప్రతి సెషన్లో జరిగినట్లుగానే ఈ సెషన్లో కూడా ఒక 30 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రతి క్వశ్చన్ని నాకంటే ముందుగా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి క్వశ్చన్ని చివరి వరకు వాచ్ చేయండి అమ్మా. అలా వాచ్ చేసినట్లయితేనే మీకు నాలెడ్జ్ కంప్లీట్గా వస్తుంది. ఓకేనా? ఏదైనా క్వశ్చన్ మీకు ఇబ్బంది అనిపించినట్లయితే నేను ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అది కూడా ఒకసారి వాచ్ చేయండి. కానీ ప్రతి క్వశ్చన్ని మీరే సొంతంగా చేయడానికి మాత్రం ప్రయత్నించండి. ముందుగా మీరు చేసిన తర్వాత అప్పుడు రాకపోతే అప్పుడు నా సొల్యూషన్ చూడాలి. ఓకేనా? ఎందుకంటే మీరు చేస్తేనే మీకు వస్తుంది, నేను చెప్తే అర్థం అవుతుంది. ఎప్పుడైనా కానీ ఎగ్జామ్కి కావాల్సిన నాలెడ్జ్ అర్థం చేసుకునే నాలెడ్జ్ కాదు, మీరే సొంతంగా చేయగలిగే నాలెడ్జ్. మరి మీరే సొంతంగా చేయగలిగే నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందంటే మీరు సొంతంగా ఒక క్వశ్చన్ని ట్రై చేసినప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ని మీరే సొంతంగా చేసి విత్ ఇన్ ద టైంలో ఆన్సర్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. ఓకేనా? అయితే మొదటిగా క్వశ్చన్ నెంబర్ 1లో ఏముందంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సంబంధించి ఆల్రెడీ మీకు సింబల్స్ని చెప్పాను. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి జస్ట్ ఏంటంటే సింబల్స్ రాస్తాను. ఓకేనమ్మా? ఆల్రెడీ సింబల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఎవరైనా వీడియో వాచ్ చేయకపోతే ఆ వీడియో వాచ్ చేయండి అమ్మా. సింబల్స్ మనకుండే సింబల్స్ ఏంటంటే ప్లస్ ప్లస్, మైనస్ ప్లస్, ప్లస్ మైనస్, అదేవిధంగా మైనస్ మైనస్, ప్లస్ ప్లస్ అయితే మైనస్ మైనస్, మైనస్ ప్లస్ అయితే ప్లస్ ప్లస్, అదేవిధంగా ప్లస్ మైనస్ అని అంటే మైనస్ ప్లస్, మైనస్ మైనస్ అంటే ప్లస్ మైనస్. ఫస్ట్ ఇప్పుడు లార్జర్ నెంబరు, తర్వాత ఇప్పుడు స్మాలర్ నెంబరు. కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే మనకేంటంటే ఖచ్చితంగా సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ 6 చేయాలి. కాన్స్టెంట్ పక్కన కనుక మైనస్ ఉంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ 6 చేయాలి. ఓకేనమ్మా? ఇక్కడ ఒకసారి చూడండి. మొదటిగా ఎక్స్ వాల్యూ చూసినట్లయితే ప్లస్ ఉంది కాబట్టి మన సింబల్స్ ఏమవుతాయంటే ఎక్స్ వాల్యూకి సంబంధించి మైనస్ మైనస్ అవుతాయి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 154 రావాలి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 29 రావాలి. మొదటిగా మీరు ఇలా చూసుకున్నట్లయితే 11 టేబుల్లో పోదు కాబట్టి 11 into 14 ఎంత అనంటే 154. కానీ 11, 14 కలిపితే 25 కదా, కానీ మనకి 29 రావాలి కదా. అందుకని ఇందులో ఒక 2 ఇచ్చేయండి. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 22 into 7 అని రాయొచ్చు. 22 into 7 అంటే 154, 22 + 7 = 29. ఫస్ట్ ఇప్పుడు పెద్ద నెంబర్ రాసుకోండమ్మా, తర్వాత ఇప్పుడు చిన్న నెంబర్ రాసుకోండి. ఓకేనా? అదేవిధంగా వై వాల్యూ చూసినట్లయితే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. y² = 49. 49ని మనం ప్లస్ ఆర్ మైనస్ 7 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చమ్మా. కాబట్టి +7 ఒకటి, అదేవిధంగా -7 ఒకటి. ఓకేనా? -7 ఒకటి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే గ్రేటర్ దెన్, అదేవిధంగా ఇది చూస్తే లెస్ దెన్. ఇది లెస్ దెన్ అమ్మా, ఇది లెస్ దెనే, అదేవిధంగా ఇది కూడా లెస్ దెనే. ఈ రెండింటిని కంపేర్ చేసి ఇది కూడా లెస్ దెన్, ఇది చూసినట్లయితే ఈక్వల్. ఓకేనమ్మా? మరి ఫైనల్గా మనకి ఏమొచ్చిందమ్మా? లెస్ దెన్ వచ్చింది, అదేవిధంగా ఈక్వల్ కూడా వచ్చింది. కాబట్టి x < y, x < y. అలా ఎక్కడ ఏ ఆప్షన్లో ఉంది చూడండి అమ్మా, x < y ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ కనుక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనబడలేదు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే దాన్ని కొంచెం మార్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మేట్లో రాస్తున్నాను. 2x² - 9x + 10 = 0. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇక్కడ సింబల్స్ చెప్పండి అమ్మా. ఎక్స్ వాల్యూకి సంబంధించి సింబల్స్ ఏమొస్తాయి? ప్లస్ ప్లస్ వస్తాయి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 136 ఉండాలి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ము 25 ఉండాలి. అలా ఒక రెండు నెంబర్ని చూసినట్లయితే 8 టేబుల్లో 136 వస్తుంది. 8 17s are 136. 8 + 17 = ఎంత అంటే 25. కాబట్టి ఇక్కడ ఏం రాద్దామంటే మొదటిగా 17 రాద్దాం, అదేవిధంగా 8. 17 8s are ఎంత అంటే 126. ఆ రెండు కలిపినట్లయితే అది 136. ఆ రెండింటిని కలిపినట్లయితే 25. అదేవిధంగా ఇంటూ 2 చేస్తున్నాను అమ్మా. ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఇంటూ 2? x² కోషంట్. ఓకేనా? ఎక్కడి నుంచి వచ్చిందంటే అది x² కోషంట్. ఇది యాక్చువల్గా ఎక్స్ వాల్యూ కాదు, చూసుకోండి అమ్మా. ఇదేంటంటే వై వాల్యూ, ఇది వై వాల్యూ. ఓకేనా? ఎందుకంటే ఇది వైలో ఇచ్చారు, అది ఎక్స్లో ఇచ్చారు. కంగారులో మనం ఏం చేస్తామనంటే ఇది ఎక్స్లో ఉంది, అది ఎక్స్లో ఉంది, ఇది వైలో ఉంది. కాబట్టి మన జనరల్గా ఏంటంటే ముందు ఫస్ట్ ఎప్పుడు ఎక్సే, తర్వాత ఎప్పుడు వై అన్న కన్ఫ్యూజన్లో మనం ఆన్సర్ సాల్వ్ చేసుకుపోతాం. అలా చేస్తే ఏమవుతుందంటే మిస్టేక్ జరుగుతుంది. ఓకేనమ్మా? చూసుకోండి. అది ఎక్స్ వేరియబుల్లో ఉంది, ఇది వై వేరియబుల్లో ఉంది. అంటే మనం వై వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. ఆ తర్వాత ఎక్స్ వాల్యూ కూడా చూద్దామమ్మా. ఎక్స్ వాల్యూకి సంబంధించి కూడా సింబల్స్ ఏమొస్తాయంటే ప్లస్ ప్లస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 2 10s are 20 ఉండాలి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 9 ఉండాలి. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 4 5s are 20. 4 5s are 20. 4 + 5 = ఎంత అమ్మా? 4 + 5 = 9. ఈ రెండింటిని కంపేర్ చేస్తే లెస్ దెన్, ఈ రెండింటిని కంపేర్ చేసిన లెస్ దెనే, ఇది లెస్ దెనే, ఇది లెస్ దెనే. మరి అన్ని లెస్ దెన్లే ఉన్నాయి కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే x < y అవుతుంది. ఓకేనమ్మా? క్లియర్? √x = 4, y² = 256. మొదటిగా ఎక్స్ వాల్యూ కావాలంటే రూట్ నటు పంపిస్తే 4² 16 అవుతుంది. అదేవిధంగా వై వాల్యూ ఏమవుతుందంటే వై వాల్యూ ప్లస్ ఆర్ మైనస్
ప్లస్ ఆర్ మైనస్ 16 స్క్వేర్. ఓకేనా, 16 స్క్వేర్. సో ప్లస్ 16 ఒకటి, అదేవిధంగా మైనస్ 16 ఒకటి. ఈ రెండింటిని కంపేర్ చేసి ఈక్వల్, ఈ కంపారిజన్ ఏంటంటే గ్రేటర్ దెన్. ఫైనల్గా ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఓకేనా, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై అంటే ఎక్కడ ఉందో చూడండమ్మా. సో ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో వై స్క్వేర్ ప్లస్ 5y ప్లస్ 5y మైనస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మేట్లో రాద్దాం. ఇక్కడ చూడండి సింబల్స్ ఏమొస్తాయి, ఎక్స్కి సంబంధించి మైనస్ ప్లస్ అంటే ప్లస్ ప్లస్ వస్తాయి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 2 × 27 54 ఉండాలి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సో సమ్ ఎంత అంటే 15 ఉండాలి. ఎలా చూడండి అమ్మా, 9 6 R ఎంత అంటే 54, 9 + 6 ఈజ్ ఈక్వల్స్ టు 15. అదేవిధంగా వై వాల్యూ చూసినట్లయితే సింబల్స్ మొదటిగా మైనస్ ప్లస్ వస్తాయి. ఆ తర్వాత రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 14, రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 5, 7 2s are 14. అదేవిధంగా 7 - 2 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇంటూ ఏం చేయాలమ్మా 2. ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఈ 2? సో వై ఎక్స్ స్క్వేర్ కోషంట్. 7 2s are ఎంత అంటే 14, 2 2s are ఎంత అంటే 4. సో ఇది చూసినట్లయితే లెస్ దెన్ కదమ్మా, గ్రేటర్ దెన్. అదేవిధంగా ఇది కూడా గ్రేటర్ దెన్, ఇది కూడా గ్రేటర్ దెన్, ఇది కూడా గ్రేటర్ దెన్. అన్ని గ్రేటర్ దెన్లా కనిపిస్తున్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దెన్ వై అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్లో కూడా ఏమయ్యానంటే రెండు ఒకటే సింబల్స్ ఉన్నాయి. సో కాబట్టి మనం ఆన్సర్ అయితే డైరెక్ట్గా చెప్పలేము. ఓకేనా, సాల్వ్ చేసి చెప్దాం. ఎక్స్కి సంబంధించి సింబల్స్ ఏంటంటే ప్లస్, రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 85, అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సో సమ్ ఎంత అంటే 22. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 17 5s are 85, 17 + 5 ఈజ్ ఈక్వల్స్ టు 22. ఇంటూ 5 చేద్దాం. ఇంటూ 5 ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, వై స్క్వేర్ కోషంట్. ఓకేనా, అదేవిధంగా వై వాల్యూ చూసినట్లయితే ఇక్కడ కూడా ప్లస్ ప్లస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 5 6 are 30. రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత అనంటే, సో రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత అనంటే, డిఫరెన్స్ కాదమ్మా సమ్ ఎంత అంటే 11. ఆ 5 6 తీసుకుందాం. 6 ఒకటి, అదేవిధంగా 5 ఒకటి, 6 5s are 30, 6 + 5 ఈజ్ 11. ఓకేనా, కంపారిజన్లో ఇది చూస్తే గ్రేటర్ దెన్, ఇది కూడా గ్రేటర్ దెన్, ఇది కూడా గ్రేటర్ దెన్, ఇది కూడా గ్రేటర్ దెన్, అన్ని గ్రేటర్ దెన్లే ఉన్నాయి కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే సో ఎక్స్ గ్రేటర్ దెన్ వై అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దెన్ వై అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? సో ఇప్పటి వరకు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూసాం. నెక్స్ట్ ఏంటంటే నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ చూద్దామమ్మా. నెంబర్ సిరీస్కి సంబంధించి కూడా క్వశ్చన్ చూడగానే లాజిక్ ఎలా ఐడెంటిఫై చేయాలన్నది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనమ్మా, సో ఆ ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి అమ్మా. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూసినట్లయితే అబ్జర్వ్ చేస్తే సడన్ ఇంక్రిమెంట్ కనబడుతుంది. ఎప్పుడైతే సడన్ ఇంక్రిమెంట్ కనిపించిందో వెంటనే మనం ఏ లాజిక్ అని ఐడెంటిఫై చేయాలి? మల్టిప్లికేషన్ లాజిక్. ఏ లాజిక్ అమ్మా? మల్టిప్లికేషన్ లాజిక్. 6ని ఇంటూ 2 చేస్తే 12 వస్తుంది. 12ని ఇంటూ 3 చేస్తే 36. 36ని ఇంటూ 4 చేస్తే 144. మనం 144ని ఏం చేయాలి? ఇంటూ 5 చేయాలి. 144 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 720. సో 720 ఆప్షన్ సి అవుతుంది. 720 ఇంటూ 6 అంటే ఎంత అంటే 4320. ఓకేనమ్మా, క్లియర్? నెక్స్ట్ 1 7 16 30 51 క్వశ్చన్ మార్క్. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏమైనా మల్టిప్లికేషన్ లాజిక్ ఏమైనా కనబడుతుందంటే, సో మల్టిప్లికేషన్ లాజిక్ ఏం కనబడట్లేదు. కనిపించిందా? సో కనిపించట్లేదు కాబట్టి కామన్ డిఫరెన్స్ చేసుకుందాం అమ్మ. సో ఈ డిఫరెన్స్ ఎంత అంటే 6, మరి 16 - 7 అంటే 9. ఆ తర్వాత ఈ డిఫరెన్స్ ఎంత అమ్మా? 14. సో ఈ డిఫరెన్స్ ఎంత అంటే 21. ఏమైనా లాజిక్ వచ్చిందా అంటే రాలేదు. మళ్ళీ ఇంకొక డిఫరెన్స్ తీసుకుందాం. ఇది తీసుకున్నట్లయితే 3, ఇది తీసుకున్నట్లయితే 5, ఆ తర్వాత ఇది చూడండి అమ్మా 7. ఖచ్చితంగా నెక్స్ట్ ఏమై ఉండాలి? ఇవన్నీ ఏంటి అని అంటే ఆడ్ నెంబర్స్ కాబట్టి 3 5 7 తర్వాత ఏం రావాలమ్మా? 9 రావాలి. సో 21కి కనుక 9 కలిపినట్లయితే ఎంత అవుద్దమ్మా? 30 అవుతుంది. 51 + 30, 51 + 30 ఈజ్ ఈక్వల్స్ టు సో 81. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ 52 42 62 32 72 అంటే పెరిగి తగ్గి ఉంటే ఏం చేయాలి? ఆల్టర్నేట్ డిఫరెన్స్ చూసుకోవాలి. ఒకసారి చూడండి అమ్మా, 52 కాస్త 62 అయింది, 62 కాస్త 72 అయింది. అంటే సో ఇక్కడ ఒక 10 పెరిగింది, అదేవిధంగా ఇక్కడ కూడా 10 పెరిగింది. ఇక్కడ 42 కాస్త 32 అయింది, 32. 42 కాస్త 32 అయిందంటే 10 తగ్గింది. మళ్ళీ 32లో 10 తగ్గించడం అంటే 32లో 10 తగ్గించడం అంటే ఎంత అని అంటే సో 22. ఓకేనా, ఫైనల్గా మన ఆన్సర్ ఏంటి అని అంటే సో 22. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే ప్రాబ్లమ్ని మీరు అలాగే చేయాలని రూల్ ఏమీ లేదు. డైరెక్ట్ డిఫరెన్స్ తీసుకున్నా కానీ మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ మార్క్ 17 23 31 41 53. సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా కామన్ డిఫరెన్స్ లాజిక్కే ఉంటుంది. సో మొదటిగా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుందాం 6 అమ్మ. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 8, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 10, అదేవిధంగా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 12. ఖచ్చితంగా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. కాబట్టి 17లో నుంచి 4 తీసేయండి అమ్మ. సో 17లో నుంచి 4 తీస్తే ఎంత అని అంటే సో 17లో నుంచి 4 తీస్తే ఎంత అంటే 13 అవుతుందమ్మా. సో 13 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా.
సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడమ్మా 2, 4, 12, 48 క్వశ్చన్ మార్క్ 1440. సో ఇక్కడ కూడా మీకు సడన్ ఇంక్రిమెంట్ కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏ లాజిక్ ఉంటుంది, మల్టిప్లికేషన్ లాజిక్ ఉంటుంది. కాబట్టి మొదటిగా సో 2 into 2, తర్వాత 4 into 3, సో తర్వాత 12 into 4, సో 48 into 5, 48 into 5, 48 into 5 అంటే ఎంతమ్మా 240. సో 240 into 6 అంటే 1440. ఫైనల్గా మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి 240 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో నెక్స్ట్ డిఐ క్వశ్చన్స్ చూద్దాం. మీకు డిఐకి సంబంధించి ఆల్రెడీ చెప్పాను ఎలా చేయాలన్నది. మొదటిగా డేటా మొత్తం పెన్ను పేపర్ యూస్ చేసి తొందరగా రాసుకోవాలని చెప్పాను. సో అలా రాసుకుంటే ఏమవుతుందంటే స్క్రోలింగ్ టైంని మీరు ఎగ్జామ్లో రిడ్యూస్ చేయగలుగుతారు. మొదటిగా డేటా ఏముందో చూడండి అమ్మా. సో ద బిలో బార్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ షర్ట్స్ అండ్ ట్రౌజర్స్ సోల్డ్ బై 5 షాప్ కీపర్స్ ఇన్ ఏ మంత్. సో ఇన్ ఏ మంత్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ అండ్ ట్రౌజర్స్ సోల్డ్ బై ఏ షాప్ కీపర్ STUVW. షర్ట్స్ ఇచ్చారు, అదేవిధంగా ట్రౌజర్స్ కూడా ఇచ్చారు. ఓకేనమ్మా. సో తొందరగా డేటా రాసేద్దాం. సో డేటా రాసినట్లయితే S1 S, అదేవిధంగా STUVWX. ఓకేనా. సో W వరకు ఇచ్చారమ్మా, ఎక్స్ ఏమీ లేదు. సో అందులో మళ్ళీ ఏమన్నారంటే షర్ట్స్ ఒకటి, అదేవిధంగా సో ట్రౌజర్స్ ఒకటి, షర్ట్స్ ఒకటి ట్రౌజర్స్ ఒకటి. సో ఇక్కడ చూడండి అమ్మా 800 నుంచి మొత్తం ఆ లైన్ గ్యాప్ ప్రకారం చూడండి 1, 2, 3, 4, 5. సో 5 లైన్ గ్యాప్స్లో 200 ఉంది. అంటే ఏంటి 200/5 అంటే ఒక్కొక్క లైన్కి సంబంధించి 40 అని అర్థం. ఓకేనా. సో అప్పుడు ఇది చూడండి అమ్మా. సో 800 నుంచి 1, 2 అంటే ఎంత అంటే 880. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇది చూడండి అమ్మా. సో 1, 2 అంటే 1280. ఆ తర్వాత ఇది చూడండి అమ్మా. నెక్స్ట్ 1400 మీద ఒకటి ఎక్కువ అంటే 1440. తర్వాత నెక్స్ట్ ఇది సో 1200 కంటే 2 తక్కువ, 1200 కంటే 2 తక్కువ అని అంటే సో ఎంత అంటే 1120. సో ఆ తర్వాత ఇది చూడండి అమ్మా ఎంత అంటే ఇది రాంగ్ చేసినట్టుందమ్మా 1440 ఇది. సో ఒక్కసారి 1440 ఇది రాంగ్ తీసుకున్నాను ఒకసారి. ఇది 1440. సో ఇది 1440 అమ్మ, ఎందుకంటే ఇది చిన్నది. ఇదిగోండి 600కి 40 కలిపితే 640. సో ఆ తర్వాత ఇది చూడండి అమ్మా ఎంత అనంటే 1, 2. సో 2 తగ్గిస్తే 1200కి 2 తగ్గించండి అమ్మా, అంటే 80 తగ్గించడం. 80 తగ్గిస్తే ఎంత అమ్మా 1120. సో ఆ తర్వాత ఇది చూద్దాం. ఇది చూసినట్లయితే కరెక్ట్గా 800 మీద ఉందమ్మా. సో కాబట్టి ఇది 800. సో ఆ తర్వాత ఇది చూసినట్లయితే 1000 కంటే ఒకటి తక్కువ. సో ఒకటి తక్కువ అంటే 960 అవుతుంది. సో ఆ తర్వాత ఇది చూడండి అమ్మా ఇది ఎంత అంటే 1200. సో ఎంత అంటే 1200. సో ఆ తర్వాత సో ఇది చూడండి అమ్మా 1000కి సంబంధించి 2 ఎక్కువ అంటే 1080. లాస్ట్ ఇది ఒకసారి చూడండి అమ్మా. లాస్ట్ ఇది ఎంత అంటే ఇదిగోండి ఈ లైన్ 1000 కంటే ఒకటి తక్కువ కాబట్టి 960. సో ఇది డేటా సరిపోయింది. ఇది లాస్ట్ డేటా ఒకసారి చూడండి అమ్మా. సో ఇది 1000 కంటే 2 ఎక్కువ 1080, 1000 కంటే ఒకటి తక్కువ 960. ఇది డేటా. ఈ డేటా రాసుకున్న తర్వాత మీకు ఆ బార్ గ్రాఫ్కి సంబంధం లేదు, ఏది కావాలనుకున్నా కానీ ఇక్కడ మాత్రమే తీసుకొని చేస్తాం. ఓకేనా. సో మొదటి ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నారు అంటే ద నెంబర్ ఆఫ్ షర్ట్స్ సోల్డ్ బై S and U టుగెదర్. షర్ట్స్ అన్నారు, S, U అన్నారు. 880 ఒకటి, అదేవిధంగా 1120 ఒకటి. సో రెండు కలిపి ఎంత అంటే 2000. సో 2000 ఈజ్ అప్రాక్సిమేట్లీ what percentage of the number of trousers sold by V and W together. సో V and W together అన్నారమ్మా. ట్రౌజర్స్ అన్నారు చూడండి. VW ట్రౌజర్స్ 1200 ఒకటి 960 ఒకటి. సో రెండు కలిపి ఎంత అంటే 1200కి 900 కలిపామనుకోండి. సో 2160. ఓకేనా. సో ఇక్కడ 0 కట్ చేసేయండి అమ్మా. సో 216లో హాఫ్ ఎంత 108. అదేవిధంగా 200లో హాఫ్ ఎంత అంటే 100. సో ఇంకా దీన్ని మనం సాల్వ్ చేయాలనుకుంటే సాల్వ్ చేయొచ్చు, కానీ మనకు ఆల్రెడీ సో చాలా మెథడ్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నానంటే డినామినేటర్లో 8 తగ్గిస్తాను, ఎందుకంటే 8 తగ్గిస్తే 100 అయిపోద్ది. దగ్గర రెండు 100లే ఉన్నాయి కాబట్టి సో 108కి 8 తగ్గించినప్పుడు 100కి నేను ఏం చేస్తానంటే 7 తగ్గిస్తాను. 7 తగ్గిస్తే ఎంత అవుతుంది 93, అంటే అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేషన్. సో 8 తగ్గించిన ఇబ్బంది ఏమీ లేదు. 2 zeros క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఏంటంటే 93%. సో 93% ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. లేదు మీరు నార్మల్గా చేస్తానన్నా కానీ సో 25/27 వస్తుంది, 25/27 వస్తుంది. సో 25/27 అంటే సో అప్రాక్సిమేటెడ్గా ఏమవుతుంది. సో 27తో క్యాన్సిల్ చేసిన 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. 25 సో 27తో క్యాన్సిల్ చేసి 4 పాయింట్ కాదు 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 90s దగ్గరికి వస్తుంది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ షర్ట్స్ అండ్ ట్రౌజర్స్ టుగెదర్ సోల్డ్ బై షాప్ కీపర్ యూ. సో షర్ట్స్ అదేవిధంగా ట్రౌజర్స్ 1120 ఒకటి 800 ఒకటి రెండు కలిపి ఎంత అంటే 1920 ఈజ్ టు. సో ద నెంబర్ ఆఫ్ ట్రౌజర్స్ సోల్డ్ బై T and V టుగెదర్. ట్రౌజర్స్ T and V టుగెదర్ 1440. అదేవిధంగా
సో 1200 రెండు కలిపి ఎంత అంటే సో 2440 ఓకేనా 2440 ఒకసారి చూసుకోండి సో ఇవి ట్రౌజర్స్ టీ అండ్ వి 1440 సో 2640 అమ్మ సో 2640 0 కట్ చేసేయండి 4తో 4 జార్ 16 4 8 జార్ 32 4తో 4 6 జార్ 24 4 6 జార్ 24 మళ్ళీ తర్వాత 6తో 6 8 జార్ 6తో 6 11 జార్ 8:11 సో 8:11 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమన్నారు సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ట్రౌజర్స్ సోల్డ్ బై ఎస్ అండ్ డబ్ల్యూ టుగెదర్ అండ్ ద నెంబర్ ఆఫ్ షర్ట్స్ సోల్డ్ బై యూ అండ్ వి టుగెదర్ నెంబర్ ఆఫ్ ట్రౌజర్స్ సోల్డ్ బై ఎస్ అండ్ డబ్ల్యూ 1280 ఒకటి 960 ఒకటి సో 1200 1000 2240 సో 2240 ఓకేనా అదేవిధంగా ఇంకొకటి ఏమన్నారంటే యూవి టుగెదర్ షర్ట్స్ అంట యూవి టుగెదర్ షర్ట్స్ యూవి టుగెదర్ 1120 ఒకటి అదేవిధంగా 960 ఒకటి సో రెండు కలిపితే ఎంత వస్తుందంటే 2080 ఓకేనా సో 2080 0 14 - 8 అంటే 6 సో 160 ఓకేనా సో 160 సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఈ క్వశ్చన్లో ఏమంటున్నారో చూడండి ద నెంబర్ ఆఫ్ షర్ట్స్ sold by T and W together is approximately what percentage of the number of shirts sold by S and V together ముందుగా షర్ట్స్ అన్నారు TW సో షర్ట్స్ అన్నారు T ఒకటి W ఒకటి 640 ఒకటి 1080 ఒకటి రెండు కలిపితే ఎంత అంటే 1720 is approximately what percentage of so shirts sold by S and V together ఓకేనా సో షర్ట్స్ sold by S and V together సో అదెంత అంటే 880 + 960 40 ఇచ్చేయండి 1000 సో 1840 ఖచ్చితంగా ఆన్సర్ అయితే 100% కంటే తక్కువే ఉండాలి 100కి చాలా క్లోజ్గా ఉండాలి ఓకేనమ్మా అలా చూసుకున్నట్లయితే మనకి 87 ఒకటి 93 ఒకటి చూద్దాం సో ఇక్కడ చూడండి 4తో 4 జార్ 16 4 3 జార్ 12 సో 4తో 4 జార్ 16 4 6 జార్ సో 24 ఓకేనా సో 4 6 జార్ 24 43 డివైడెడ్ బై 46 ఇంటూ 100% ఇది చూడండి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాను 46లో 4 పెంచి 50 చేస్తాను దీనికే 4 పెంచినప్పుడు దీనికి 4 కంటే కొంచెం తక్కువే పెంచాలి పోనీ 4 పెంచుతాను 4 పెంచితే ఎంత 47 ఇంటూ 100% సో 50తో కరెక్ట్గా 2 టైమ్స్ 2 ఇంటూ 47 అంటే 94 సో 94కి దగ్గరగా ఉన్న ఆన్సర్ ఏంటంటే 93% 93 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనమ్మా క్లియర్ సో నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి ఏమన్నారు వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ట్రౌజర్ సోల్డ్ బై WTV టుగెదర్ W సో T సో V టుగెదర్ ఓకేనా WTV టుగెదర్ సో అవి అడుగుతున్నారు మనల్ని సో WTV టుగెదర్ యావరేజ్ అడుగుతున్నారమ్మా సో W ఎంత ట్రౌజర్స్ కోసం మాట్లాడారు W ఎంత అంటే 960 అదేవిధంగా T ఒకటి V ఒకటి T ఎంత అంటే 1440 అదేవిధంగా V ఎంత అంటే 1200 సో యాడ్ చేసినట్లయితే 0 0 1 క్యారీ సో 1 క్యారీ 10 ప్లస్ సో 16 1 క్యారీ సో 3600 సమ్ మరి యావరేజ్ అడిగారు కాబట్టి బై 3 సో 3600 బై 3 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ సో 1200 సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనమ్మా క్లియర్ నెక్స్ట్ మిస్లీనియస్ క్వశ్చన్స్ చూడండి అమ్మా సో మిస్లీనియస్ క్వశ్చన్స్ సంబంధించి ఏమంటున్నారు మొదటిగా టైమ్ అండ్ వర్క్ నుంచి ఇచ్చారు ఏ అండ్ బి కెన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 120 days and 60 days రెస్పెక్టివ్లీ ద ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ ఇఫ్ ఏ బి అండ్ సి టుగెదర్ డూ అ వర్క్ ఫైండ్ ద టైమ్ టేకెన్ బై దెమ్ టు కంప్లీట్ ద వర్క్ మొదటిగా ఏ ఎన్ని రోజుల్లో చేయగలను అంటే సో 120 daysలో చేయగలరు సో అదేవిధంగా బి ఎన్ని రోజుల్లో చేయగలరంటే 60 daysలో చేయగలరు ఓకే ఇప్పుడు ఏమన్నారంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ ఇఫ్ ఏ బి అండ్ సి టుగెదర్ టు డూ అ వర్క్ ఫైండ్ ద టైమ్ టేకెన్ బై దెమ్ టు కంప్లీట్ ద వర్క్ ముందుగా ఏం చేద్దామంటే 120 60 మనకి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి 120కి 60కి ఎల్సిఎం తీసుకొని వర్క్ పార్ట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం ఓకేనా ఇక్కడ 60 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 120 కాబట్టి టోటల్ వర్క్ పార్ట్స్ నేను 120 అనుకున్నాను దాని నుంచి ఏ ఎఫిషియన్సీ 120/121 బి ఎఫిషియన్సీ 120/62 మరి సి ఎఫిషియన్సీ ఎంత అంటే ఏ ప్లస్ బీల యొక్క సో ఏ బీల యొక్క సమ్ ఆఫ్ ది ఎఫిషియన్సీకి ఈక్వల్ అంట మరి 1+2 అంటే ఎంత అంటే 3 మరి ఇప్పుడు క్వశ్చన్ ఎవరన్నా అంటే ముగ్గురు కలిపి చేయాలి కదా ఎవరి టైం అడిగినా కానీ బేసిక్ ఏంటి ఎవరి టైం అడిగినా బేసిక్ ఏంటంటే వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ సో వర్క్ ఎంత అంటే 120 సో వర్క్ ఎంత అంటే 120 సో డివైడెడ్ బై ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎంత సో ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎంత అంటే 3 + 3 6 సో 120/6 అంటే 6తో ఎన్ని టైమ్స్ అని అంటే సో 20 టైమ్స్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో 20 days అవుతుంది ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ చూడండి ఇందులో దేర్ ఆర్ ఎక్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఏ సొసైటీ ఇఫ్ 25% and 40% మేల్స్ అండ్ ఫీమేల్స్ రెస్పెక్టివ్లీ అండ్ ద రిమైనింగ్ 63 ఆర్ చిల్డ్రన్ సో దెన్ ఫైండ్ ఎక్స్ వాల్యూ సో అందులో ఏమీ లేదు క్వశ్చన్లో సో మొత్తం ఒక 100% ఆఫ్ ది పీపుల్ ఉన్నారు
అందులో 25% 40% మేలు ఫీమేలు. 25 + 40 65% మేలు ఫీమేలు. అవుట్ ఆఫ్ 100%లో 65% మేలు ఫీమేల్ అయితే మిగతా 35% ఏమవుతారు? మిగతా 35% ఏమవుతారంటే చిల్డ్రన్ అవుతారు. వాళ్ళే 63కి ఈక్వల్. సో దాని నుంచి 100% వాల్యూ ఎంత? 100% వాల్యూ ఎంత? 7తో 7 5s ఆర్, లేదంటే 5తో 5 7s ఆర్. సో 5తో 5 7s ఆర్, 5తో 5, సో 5 20s ఆర్. ఓకేనా? మళ్ళీ 7తో 7 9s ఆర్ 63, 9 × 20. సో 9 × 20 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 180. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? క్లియర్? ద యావరేజ్ ఏజ్ ఆఫ్ మహి, నిఖిత అండ్ సంజన ఈజ్ 35 years. The average age of Nikita and Sanjana is 34 years. The age of the Nikita is 3 years more than the age of the Mahi. Find the age of the Sanjana. మొదటిగా యావరేజ్ ఇచ్చారమ్మా. ఎవరెవరిది? మహిది, అదేవిధంగా నిఖితాది, సంజనాది. సో యావరేజ్ అయితే 35 అన్నారు. మరి సమ్ ఏమవుతుందమ్మా? సో × 3 అవుతుంది. అదేవిధంగా ద యావరేజ్ ఏజ్ ఆఫ్ నిఖిత అండ్ సంజన. సో నిఖిత అండ్ సంజన ఎంత అనంటే 34. మరి సమ్ ఏమవుతుందంటే × 2 అవుతుందమ్మా. సో 35 × 3 అంటే 105, 34 × 2 అంటే 68. ఆ తర్వాత ద ఏజ్ ఆఫ్ ది నిఖిత ఈజ్ 3 years మోర్. ఎవరికంటే? మహి కంటే. అంటే n = m కంటే 3 ఎక్కువ అంట. ఓకేనా? మనల్ని అడుగుతున్నది ఎవరిది అంటే సంజన ఏజ్ అడుగుతున్నారు. మరి సంజన ఏజ్ కావాలంటే నేను ఏం చేస్తానంటే ఇందులో నుంచి తీసేస్తాను. అప్పుడు mn క్యాన్సిల్ అయిపోతుంది, ns క్యాన్సిల్ అయిపోయి m వస్తుంది. m = ఎంత అనంటే 105లో నుంచి 68 తీసేయండి అమ్మా. 100 కంటే ఇది 32 తక్కువ, అది 5 ఎక్కువ. 32 + 5 = 37. m వాల్యూ ఎప్పుడైతే 37 అవుతుందో m వాల్యూ 37 + 3 ఎంత అంటే 40. ఎప్పుడైతే n వాల్యూ 40 అయిందో వీళ్ళిద్దరిది కలిపి 68 రావాలి కదా. మరి వీళ్ళిద్దరిది కలిపి 68 రావాలనంటే s ఎంత అవుద్దమ్మా? సో 28 కదా అవుతుంది. సో 28 కదా అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 28 years. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? క్లియర్? 20 boys go for a dinner. 16 of them spent ₹64 each on their dinner and the rest spent ₹4 more than the average expenditure of all 20 boys. The total money spent by them. మొదటిగా బేసిక్ మెథడ్ ఒకసారి చూద్దాం. షార్ట్ కట్ కూడా తొందరగా ఎలా సాల్వ్ చేయొచ్చు కూడా చెప్తాను. ముందుగా అయితే సో బేసిక్ మెథడ్ చూడండి అమ్మా. 20 బాయ్స్ ఉన్నారు, అందులో 16 వరకు అంటే సో 1 2 3 4 అప్ టు సో 16. ఆ తర్వాత 17 18 19 20. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరు 64 స్పెండ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు నలుగురు మాత్రం యావరేజ్ ఎంత నాకు తెలియదు, ఎక్స్ అనుకున్నాను. యావరేజ్ ఎక్స్ అనుకుంటే అంతకంటే ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే 4 ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఓకేనా? 4 ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. అయితే మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద టోటల్ మనీ స్పెండ్ బై దెమ్. ముందుగా ఏం చేద్దామంటే ఇక టోటల్ మనీ ఎంత? 16 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కరు ఎంత అంటే 64 ప్లస్ వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు x + 4, అలా ఎంతమంది? 4 మెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఎక్స్పెండిచర్ x మొత్తం ఎంతమంది అంటే 20 మెంబర్స్. సో దీని నుంచి క్యాన్సిలేషన్ ఏమైనా ఉందని చూడండి. 4తో 4 4s ఆర్ 16, 4 కొట్టేయండి. 4తో 4 5s ఆర్ 20. సో 4 × 64 అలా ఉంచండి, మీరు మల్టిప్లికేషన్ నుంచి చేసేనక్కర్లేదు. సో ప్లస్ x + 4 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 5x. ఓకేనా? సో దాని నుంచి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 4x. సో 4x ఈజ్ ఈక్వల్స్ టు 4 × 64 + 4. ఇక్కడ 4 కొట్టేయండి 1 టైమ్స్. x వాల్యూ ఎంత అంటే 65. మనకి x కావాలా లేదంటే 20x కావాలా? 20x కావాలి. సో 20 × 65. ఓకేనా? 20ని ఆఫ్ చేస్తే 10, 65ని డబల్ చేస్తే 130. సో 130 × 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 1300. సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే 1300. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే ప్రాబ్లమ్ని ఇంకొక విధానంగా ఎలా చేయొచ్చునంటే ఒకసారి చూడండి అమ్మా. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ 16 మెంబర్స్ దగ్గర ఫస్ట్ 16 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ ఫస్ట్ 16 మెంబర్స్ దగ్గర ఒక్కొక్కరు 64 స్పెండ్ చేస్తున్నారు కదా. మరి ఒక్కొక్కరు 64 స్పెండ్ చేస్తున్నారు. కానీ అలా ఉంచండి. కానీ ఈ నలుగురు ఉన్నారు కదా, ఈ నలుగురు ఏం చేస్తున్నారంటే యావరేజ్ని స్పెండ్ చేస్తున్నారు. అంతకంటే ఒక్కొక్కరు 4 స్పెండ్ చేస్తున్నారు. నలుగురు ఎంత అంటే 4 4s ఆర్ 16 ఎక్స్ట్రాగా స్పెండ్ చేస్తున్నారు. ఆ ఎక్స్ట్రాగా స్పెండ్ చేసిన 16ని మిగతా 16 మెంబర్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేసాం అనుకోండి. ఎందుకంటే ఆల్రెడీ 4 మెంబర్స్ దగ్గర ఏముంది? యావరేజ్ ఉంది. యావరేజ్ లేనిది ఎవరు? సో 16 మెంబర్స్. కాబట్టి వీళ్ళు ఎక్స్ట్రాగా పెట్టింది, యావరేజ్ కంటే ఎక్స్ట్రాగా పెట్టింది మిగతా 16 మెంబర్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే యావరేజ్ వస్తుంది. ఇంటూ ఎంతమంది? సో 20 మెంబర్స్. 16 క్యాన్సిల్. సో 64 + 1 అంటే 65 ఇంటూ సో 20. ఇదే మనం క్యాలిక్యులేట్ చేసి మనకి ఏమొచ్చిందంటే సో 1300 వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? ఎల్లో ఏ and B
contains copper and zinc in the ratio 7:8 and 4:1 respectively. In what ratio should A and B so mixed to obtain a new alloy C containing copper and zinc in the ratio so 2:1? మొదటిగా సో ఈ ప్రాబ్లమ్ ఏంటంటే రెండు విధాలుగా చేయొచ్చు, ఎలిగేషన్ రూల్లో చేయొచ్చు, నార్మల్గా బేసిక్ మెథడ్ కూడా చేయొచ్చు. ఫస్ట్ బేసిక్ మెథడ్ చూద్దాం. సో ఏలో ఏంటంటే ఇది 7:8 అంట, బీలో ఎలా ఉందంటే 4:1 ఉంది. సో ఆ రెండింటిని ఏ రేషియోలో కలపాలి, తద్వారా ఫైనల్ రేషియో ఏమని రావాలంటే 2:1 రావాలి. నేను ఏం చేస్తున్నానంటే ఇది ఎక్స్ వేరియబుల్లో చూపిస్తాను, అదేవిధంగా ఇది వై వేరియబుల్లో చూపిస్తాను. ఫైనల్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే సో 7 + 8 15x అదేవిధంగా ఇది ఎంత అంటే 5y. ఓకేనా, 5y. సో 15x 5y ఈ రేషియోని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెండు కలిపితే 5y, ఈ రెండు కలిపితే 15x, అంటే x, y రేషియో తెలిస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే. సో ఇప్పుడు చూడండి 7x అనేది ఇక్కడ ఏంటి, 7x అనేది ఏంటి అని అంటే కాపర్, అందులో కూడా 4y ఏంటి కాపర్, ఆ తర్వాత జింక్ ఎంత అనంటే ఇక్కడ 8x జింకు, అక్కడేమవుతుందంటే y అనేది జింక్ అవుతుంది. 8x జింకు, అక్కడ y అనేది జింక్ అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు సో ఆ రేషియో ఎంత అయిందంటే 2:1 అంటే 2/1. సో 1 7s are 7, సో మల్టిప్లై చేసేద్దాం. సో 7x + 4y ఈజ్ ఈక్వల్స్ టు 2 8s are 16x, అదేవిధంగా 2 మీ డైరెక్ట్గా తీసుకున్నా పర్వాలేదు, 2 8s are 16 - 7 అలా తీసుకున్నా ఇబ్బంది లేదు. సో ఎక్స్లని ఒక వైపుని రాశారు అనుకోండి, 9x ఈజ్ ఈక్వల్స్ టు వైలని ఒక వైపు రాస్తే సో 2y, ఫైనల్గా x/y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 2/9. సో 2/9 అంటే x ప్లేస్లో 2 పెట్టండి, దీని ప్లేస్లో 9 పెట్టండి. సో 5తో 5 3 టైమ్స్, 3తో 3 3 టైమ్స్. ఫైనల్గా మన ఆన్సర్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే 2:3 అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే ప్రాబ్లమ్ ఎలిగేషన్ రూల్లో కూడా చేసి చూపిస్తాను చూడండి అమ్మ. ఎలిగేషన్ రూల్లో మీరు ఏదో ఒకటి రిఫరెన్స్ తీసుకోండి. కాపర్ రిఫరెన్స్ తీసుకున్నా పర్వాలేదు, జింక్ రిఫరెన్స్ తీసుకున్నా పర్వాలేదు. నేను కాపర్ రిఫరెన్స్ తీసుకున్నాను. కాపర్ ఈ 7 parts అవుట్ ఆఫ్ 15 parts. ఆ తర్వాత అక్కడ కూడా కాపర్ ఎన్ని పార్ట్స్ అంటే 4 parts అవుట్ ఆఫ్ 5 parts. ఆ తర్వాత మిడిల్లో సో 2 parts అవుట్ ఆఫ్ 1 part. సో 1 part కాదు 3 parts, 2 parts అవుట్ ఆఫ్ 3 parts. సో మరి ఇప్పుడు ఏం చేద్దామంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీగా ఉండడం కొరకు సో 3కి 5కి 15కి ఎల్సిఎం తీసుకోండి. సో 3 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 15, 5 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 15, కాబట్టి ఎల్సిఎం నేను 15 కింద తీసుకున్నాను. సో 15 క్యాన్సిల్ చేస్తే 7, 5తో 5 3 టైమ్స్, 3 4s are 12, 3తో 3 5 టైమ్స్, 5 2s are ఎంత అంటే 10. ఎలిగేషన్ రూల్ అప్లై చేసి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 2, అదేవిధంగా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 3. ఇప్పుడు ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 2:3. సో 2:3 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. 2 taps A and B fill a tank in 24 minutes and 32 minutes respectively. If both the taps are opened simultaneously, after how many minutes tap B should be closed so that the tank fills up in 18 minutes? మొదటిగా సో ఏ ఎంత టైంలో ఫిల్ చేయగలదనంటే క్వశ్చన్లో సో 24 minutes అన్నారు. అదేవిధంగా బి ఎంత టైంలో ఫిల్ చేయగలదనంటే సో 32 minutesలో అన్నారు. సో రెండు పైపులని కలిపి ఓపెన్ చేస్తే సో ఆ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి సో దట్ ద ట్యాంక్ ఫిల్స్ అప్ ఇన్ 18 minutes. ఓకేనా, ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్, ఎన్ని మినిట్స్ తర్వాత ట్యాప్ బీని క్లోజ్ చేయాలి, తద్వారా ట్యాంక్ 18 minutesలో ఫిల్ అవ్వాలని అంటున్నారు. ముందుగా ఎల్సిఎం తీసుకుందాం అమ్మా. సో 24కి 32కి ఎల్సిఎం ఎంత అంటే 96. సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ 96 parts అనుకున్నాను. ఒకసారి ఎల్సిఎం కూడా చేసి చూపిస్తున్నాను చూడండి అమ్మా. సో 24 32 ఏ టేబుల్లో పోతాయి అంటే 8 టేబుల్లో పోతాయి. 8తో 8 3s are 24, అదేవిధంగా 8 4s are. మీరు ఈ మూడింటిని ప్రొడక్ట్ చేసిన ఎల్సిఎం వస్తుంది, ఈ రెండింటిని చేసిన వస్తుంది, ఈ రెండింటిని చేసిన వస్తుంది. ఓకేనా, సో కాబట్టి ఏ రెండింటిని చేసిన ఎల్సిఎం వస్తుంది కాబట్టి సో 96/24 అంటే ఎంత అమ్మా 4, అదేవిధంగా 96/32 అంటే ఎంత అంటే 3. ఇప్పుడు 18 minutesలో ట్యాంక్ ఫిల్ అవ్వాలి. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ ట్యాప్ బి షుడ్ బి క్లోజ్డ్. ఎవరిని క్లోజ్ చేయాలి? బీని క్లోజ్ చేయాలి, ఏని క్లోజ్ చేయక్కర్లేదు. ఎవరిని క్లోజ్ చేయాలి? బీని క్లోజ్ చేయాలి. అంటే ఏ 18 minutes ఆపరేట్ అవుతున్నట్టే, ఏ 18 minutes ఆపరేట్ అవుతున్నట్టే. 18 minutes సో ఏ యొక్క ఎఫిషియన్సీ 4, 18 4s are 72 parts. ఇవే ఫిల్ చేసే అవుట్ ఆఫ్ 96లో 72 అయిపోతే ఇంకా ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా? 24 parts ఉన్నాయి. ఈ 24 parts ఎవరు చేయాలి? బీ చేసిన తర్వాత బీని క్లోజ్ చేస్తే సరిపోద్ది. బీ యొక్క ఎఫిషియన్సీ ఎంత? సో బీ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 3. కాబట్టి బీని ఎంత టైం పాటు ఓపెన్ చేయాలని అంటే 3 8s are 24, 3 8s are 24. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 8 minutes అవుతుంది, 8 minutes అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? A started a business by investing ₹25,000. After 6 months, B joined him by investing ₹75,000. After another 6 months, he joined them with ₹50,000. What is the respective ratio of the profit share after 2 years among A, B, C? మొదటిగా సో ఏ ఎంత అంటే 25,000 పెట్టింది, అదేవిధంగా బి ఎంత అంటే 75,000 పెట్టింది, అదేవిధంగా సి ఎంత అంటే 50,000 పెట్టింది. సో 1 year క్వశ్చన్లో ఎన్ని ఇయర్స్ తర్వాత అన్నారమ్మా? 2 years తర్వాత. కాబట్టి 2 years అంటే ఎన్ని మంత్స్? 24 months కదా. సో బిజినెస్ ఎవరు స్టార్ట్ చేశారంటే ఏ స్టార్ట్ చేసింది చివరి వరకు ఉంది, అంటే సో 24 months ఉంది.
ఆ తర్వాత బి స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని మంత్స్ ఉందమ్మా, అవుట్ ఆఫ్ 24 మంత్స్లో 6 మంత్స్ తీసేయండి. 6 మంత్స్ తీస్తే ఇంకెన్ని మంత్స్ ఉన్నాయంటే 18 మంత్స్. సో మరి సి ఎప్పుడు జాయిన్ అయిందంటే ఇంకొక 6 మంత్స్ తర్వాత, ఆ 6 మంత్స్ కూడా తీసేస్తే 12 మంత్స్. ఓకేనా. సో ఇప్పుడు 25తో 1 టైమ్స్, 25తో 3 టైమ్స్, సో 25తో 2 టైమ్స్. ఇవి చూడండి, 6తో 6 4s ఆర్, 6తో 6 3s ఆర్, 6తో 6 2s ఆర్. సో 4 1s ఆర్ 4, 3 3s ఆర్ 9, 2 2s ఆర్ ఎంత అంటే 4. 4:9:4. 4:9:4 అంటే సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. 2 trains A and B having length of 150 meters and 200 meters respectively. Train A and B pass a tree in 6 seconds and so 20 seconds respectively. In what time they will cross each other if they are moving in opposite direction? ఓకేనా. సో క్వశ్చన్లు ఏమన్నారనంటే 2 ట్రైన్లు ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ ట్రైన్ చూడండి అమ్మా 150 మీటర్స్, అదేవిధంగా సెకండ్ ట్రైన్ 200 మీటర్స్. సో ట్రీని పాస్ చేయడానికి ఒక ట్రైన్కి, ఫస్ట్ ట్రైన్కి 6 సెకండ్స్, సెకండ్ ట్రైన్కి 20 సెకండ్స్ పట్టింది. ఫైనల్గా ఏమన్నారంటే ఎంత టైంలో ఈ 2 ట్రైన్లు ఒకదానికొకటి క్రాస్ అవుతాయని అడుగుతున్నారు. ఓకేనా. అంటే టైం అడుగుతున్నారు. టైం ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. ఎంత డిస్టెన్స్ అంటే ఇది ఒక 150 మీటర్స్, ఇది ఒక 200 మీటర్స్. సో రెండు కలిపి ఎంత అంటే ఓవరాల్గా డిస్టెన్స్ 350 మీటర్స్ని కవర్ చేయాలి. ఓకేనా. డివైడెడ్ బై ఏం తీసుకోవాలంటే స్పీడ్ తీసుకోవాలి. ఏ స్పీడ్ తీసుకోవాలి? రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. సేమ్ డైరెక్షన్ అయితే మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్. క్వశ్చన్లో ఏమన్నారు చూడండి అమ్మా, ఆపోజిట్, దే విల్ క్రాస్ ఈచ్ అదర్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. మరి మొదటి దాని యొక్క స్పీడ్ ఎంత చూడండి అమ్మా. సో 150 మీటర్స్ని కవర్ చేయడానికి ఎన్ని సెకండ్స్ పడుతుంది? 6 సెకండ్స్. మరి సెకండ్ ట్రైన్కి సో 200 మీటర్స్ని కవర్ చేయడానికి ఎన్ని సెకండ్స్ పడుతుంది? 20 సెకండ్స్. సో 20 క్యాన్సిల్ చేసి ఇది 10, 6తో 6 ఎన్ని టైమ్స్ అంటే 25 టైమ్స్. 25 + 10. సో 25 + 10 అంటే ఎంతమ్మా? సో 25 + 10 అంటే ఎంత అంటే సో 35. సో మీటర్ పర్ సెకండ్. 35 క్యాన్సిల్. సో ఫైనల్గా ఎన్ని సెకండ్స్ పడుతుందంటే సో 10 సెకండ్స్ పడుతుంది. 10 సెకండ్స్ పడుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. The ratio of the speed of the stream to the downstream speed of the boat is 1:6 and the boat can travel 270 kilometers in 9 hours in still water. Then how long the boat will take to travel 228 kilometers in upstream? సో మొదటిగా రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీము. సో అదేవిధంగా డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? B + C. ఇది ఎంత అన్నారంటే 1:6 అన్నారమ్మా. అదేవిధంగా బోట్ కెన్ ట్రావెల్ 270 kilometers in 9 hours. ఇందులో స్టిల్ వాటర్లో అంటే ఇప్పుడు ఇక్కడ సో ఇది 1 పార్ట్ అనుకుందాం. ఇది 1 పార్ట్ అయితే ఈ రెండు కలిపి 6 పార్ట్స్ అయినప్పుడు ఇది ఎన్ని అవుతుంది? 5 పార్ట్సే కదా. ఆ 5 పార్ట్స్ వాల్యూని క్వశ్చన్లు ఏమన్నారంటే 270 కిలోమీటర్స్ని కవర్ చేయడానికి 9 hours పడుతుందంట. సో 270 కిలోమీటర్స్ని కవర్ చేయడానికి 9 hours పడుతుందంట. 9తో 9 3s are 27. 9 3s are 27. 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 30 km/h. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే టైం అడుగుతున్నారు. దేనికి టైం అమ్మా? 228 కిలోమీటర్స్ని కవర్ చేయాలంట. ఎందులో అంటే అప్స్ట్రీమ్లో కవర్ చేయాలంట. అప్స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి? B - C కదా. B - C అంటే 5 - 1 కదా. 5 - 1 అంటే ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. మొదటిగా 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 6. 4 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 4 6 are 24. ఓకేనా. సో 24 డివైడెడ్ బై 24. 8తో 8 3s are 24. 8 2s are సో 16. ఇంకెంత ఉండిపోయిందంటే 68. 8తో క్యాన్సిల్ అవ్వట్లేదమ్మా. సో 12తో క్యాన్సిల్ చేద్దాం. సో 12తో 12 2s are 12తో 12 1s are 12. 108 అంటే 12 9s are 108. 19/2. 19/2 అంటే ఆన్సర్ ఏంటమ్మా? సో 9.5 hours. 9.5 hours. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్లో ఏమన్నారు? 70% of a number is equals to 30% of another number. If the sum of both the numbers is 100, then find 100/7% of the largest number. ఓకేనా. మొదటిగా 70% of a number. 70% of a number ఏ అనుకోండి is equals to 30% of a number. 30% of a number అంటే B. సో దాని నుంచి A/B is equals to ఏమని రాయొచ్చు అంటే సో 30/70 అని రాయొచ్చు. ఇంకా ఇంకొక స్టేట్మెంట్ ఏమన్నారంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ 100 అన్నారు. యాక్చువల్గా ఇది 3/7 కానీ 2 నెంబర్ల యొక్క సమ్ 100 అని క్లియర్గా చెప్తున్నారు కదా. 100 సరిపోయింది కదా. కాబట్టి 100/7%. 100/7% 2 zeros క్యాన్సిల్ అంటే 1/7th పార్ట్ ఆఫ్ లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 70. 7 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమవుతుందంటే 10 అవుతుంది. సో 10 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ చూద్దామమ్మా. సో x² ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 40%. సో 40% అంటే ఆల్రెడీ మనకి ఫ్రాక్షన్లో తెలుసు 2/5 టైమ్స్ ఆఫ్ సో 11తో క్యాన్సిల్ చేసేద్దాం. 11తో 11 3s are 11 2s are. ఓకేనా. సో 5 × 32 5 × 32
ప్లస్ 17. సో 5 క్యాన్సిల్, 2 into 32 అంటే 64 ప్లస్ 17 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 81. సో 81నే మనం 9² అని రాయొచ్చు. ఫైనల్గా ఎక్స్ వాల్యూని ఏమని తీసుకోవచ్చు అంటే సో 9 అని తీసుకోవచ్చు, 9 అని తీసుకోవచ్చు. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 18² ప్లస్ 16² ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 16. సో 18² వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 324, 16² వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 256. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్స్ టు, సో ఆ 16 కూడా కలిపేయండి అమ్మ. ఎంత అంటే 16, 1 క్యారీ. సో 5 + 9 అంటే 5 + 4 అంటే 9. సో 596. సో 2x వాల్యూ 596 అమ్మ. సో దాని నుంచి మనకు కావాల్సింది x వాల్యూ, అందులో సగం కావాలి. సో 200, సో 2తో 2 టైమ్స్, 2 9 టైమ్స్, 2 8 టైమ్స్. ఓకేనా. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే సో 298 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో 32, సో 32 ఇంటూ 125ని 5³ అని రాయొచ్చు కదా. 5³ హోల్ పవర్ 1/3 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అంటే ఎంతమ్మా 16 మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. 16తో 2 టైమ్స్, క్యూబ్ క్యాన్సిల్ చేసాను. 2 5 = 10 మైనస్ 6 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 4 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా. 8 into 41 + 46 ఇంటూ ఆప్షన్లో యూనిట్ ప్లేస్ యూసేజ్ కూడా చేయొచ్చు. 8 1s are 8, 6 1s are ఎంత అంటే 6. 8 + 6 అంటే ఖచ్చితంగా మన ఆప్షన్ 4తో ఎండ్ అయి ఉండాలి. 2 ఆప్షన్ ఉన్నాయి. సో మన ఆన్సర్ ఏంటంటే ఇది 4 మల్టిపుల్ కానీ ఇది 2 మల్టిపుల్. కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 2 మల్టిపుల్ అయ్యి ఉండాలి. సో ఆన్సర్ 2 మల్టిపుల్ అయ్యి ఉండాలి, 4 మల్టిపుల్ అయ్యి ఉండకూడదు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు చేద్దాం అనుకుంటే 8 1s are 8, 8 4s are 32, 11తో 6, 10 1 క్యారీ 506, 14 1 క్యారీ 3, 834. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండి ఏమన్నారు. x² ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అనేది 38² వాల్యూ అమ్మ. స్క్వేర్ రూట్ ఆఫ్ 676 అంటే 26² వాల్యూ. సో డివైడెడ్ బై ఎంత అంటే 4. ఆ రెండింటిని సమ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది అంటే 64 వస్తుంది. డివైడెడ్ బై 6, డివైడెడ్ బై 4. 4తో 4 16 టైమ్స్ 64. 16నే మనం ఏమని రాయొచ్చు అంటే 4² అని రాయొచ్చు. సో ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత అంటే 4. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 4. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సో ప్రతి క్వశ్చన్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనమ్మా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.